హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఎంసెట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అమ్మ. జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి వాటికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా జాగ్రత్తగా రెడీ చేసుకుని పెట్టుకోండమ్మా. సో దాంతోపాటు మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు కూడా ప్రతిదీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళండి. కౌన్సిలింగ్ ఒక 2-3 డేస్ పడుతుంది, అంటే 2-3 సెషన్స్లో జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో చదివినారో లేదా గవర్నమెంట్ కానీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో చదివిన వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వారికి నో ఫీజు అమ్మ, ఫీజు ఏమి ఉండదు, 0 ఫీజు ఉంటుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటిని తీసుకొని అటెండ్ కావాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. సో జూలై మొదటి వారంలో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజ్ కూడా స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్లు కానీ మీరు అన్నీ కూడా గ్యాదర్ చేసుకోగలరు. అదేవిధంగా కొన్ని విద్యాసంస్థలకు పర్మిషన్స్ ఇవ్వలేదు ఈసారి. కాబట్టి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ విద్యాసంస్థల యొక్క నేమ్స్ మీరు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండమ్మా. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో కానీ లేదా గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్లో కానీ చదివిన వాళ్ళకి 0 ఫీజు ఉంటుందమ్మా, ఫీజు ఏమి ఉండదు. కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కంపల్సరీ మీ యొక్క కాలేజ్ నేమ్ని గవర్నమెంట్ కాలేజీని మెన్షన్ చేయండి అక్కడ. కాబట్టి అప్పుడు మీకు 0 ఫీజు వస్తుంది. లేదంటే ప్రైవేట్ కాలేజ్ అని ఏదైనా పడ్డానుకోండి ఫీజు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పొరపాటు కాకుండా చూసుకోండి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ ఉందనుకోండి, ప్రైవేట్ కాలేజీలో మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయిన వాళ్ళకి మాత్రం 10,000 బిలో వచ్చిన వాళ్ళకి మాత్రమే 0 ఫీజు ఉంటుందమ్మా. 10,000 ర్యాంక్ అంటే ఎక్కువ వచ్చినా అనుకోండి వాళ్ళకి ఫీజులో రీయింబర్స్మెంట్ ఉంటుంది అంతే, మొత్తం 0 ఫీజు అన్నట్టు ఉండదు. కానీ గవర్నమెంట్ ఏదైనా మాత్రం ఈ ఫెసిలిటీస్ ఉంటుందన్నమాట, 0 ఫీజు మాత్రం, అంటే ఫీజు ఏమి ఉండదు. ఓకే.